ధ్యాన అవతార్. ఈరోజు మనం మహావతార్ బాబాజీతో అనుసంధానమై వారిలో ఉన్న ప్రేమామృతాన్ని తీసుకొని శరీర స్వస్థతని, జీవిత అమృతాన్ని, అమరత్వాన్ని సాధించుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ భూమి మీదకి వచ్చిన ఇప్పటికీ సుశరీరంతో ఉంటూ ఎంతో మంది ఆధ్యాత్మికుల జీవితాలకి సహకరిస్తూ వారి వారి జీవితాలని సంపూర్ణమైన చైతన్యంలో ఉంచి వారి యొక్క ఆధ్యాత్మిక పరిక్రమణకి బ్యాక్గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్న మహా అవతార్ బాబాజీతో అనుసంధానం ధ్యానం చేద్దాం. వారి యొక్క ప్రేమామృతాన్ని అందుకుందాం. వారి ప్రేమ ఎంతో మధురమైంది. దేహం వజ్రకాయం ఎలా చేసుకోవాలి అన్నది వారు ప్రాక్టికల్ గా నిరూపించిన వ్యక్తి. భూమి మీద ఇప్పటికీ సజీవంగా జీవిస్తున్న పరమయోగి. వారితో అనుసంధానం అవుతాం. పిలవగానే పలికే గ్రాండ్ మాస్టర్. సో ఫ్రెండ్స్, అందరూ హాయిగా కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస, కళ్ళు రెండు మూసుకొని మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి హాయిగా. ఎటువంటి సందేహం వద్దు, హాయిగా కూర్చోండి. ఏ మంత్రాలు అవసరం లేదు. అవన్నీ మేము మీకు ట్రాక్స్ పెడతాము, అవి వింటూ ధ్యానం చేయండి అంతే. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. ఇలా పిలవాలి అలా పిలవాలి ఏం లేదు. ఈరోజు బాబాజీని మనం ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి హాయిగా. ఒక అద్భుతమైన వనంలో ఉన్నాం, తపోవనంలో ఉన్నాం. బాబాజీని ఇన్వైట్ చేద్దాం. మహా అవతార్ బాబాజీ, నాగరాజ్ బాబాజీ గారిని ఇన్వైట్ చేద్దాం. ప్రియమైన బాబాజీ, ప్రేమ హృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని, మీతో ఉన్న శిష్యు అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీకు ఇష్టమైన మాస్టర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీతో ధ్యానం చేయాలనుకున్న వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. లాయర్ మహాశయుడిని, వారి పరంపరని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ బాబాజీ చుట్టూతా కూర్చున్నారు. మనం కూడా కూర్చున్నాం వారి ముందు. ఇప్పుడు ధ్యానం ప్రారంభిద్దాం. వచ్చినందుకు వారి కృతజ్ఞతలు. మీ సమక్షంలో ధ్యానం చేస్తున్నాం. హాయిగా కూర్చోండి. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనలు పక్కన పెట్టి శ్వాసను గమనించండి. హాయిగా బాబాజీ యొక్క చైతన్యంతో అనుసంధానం అవుదాం. వారి హృదయంలోకి ప్రయాణించేద్దాం. ప్రేమ అమృతాన్ని తాగుదాం. రిలాక్స్గా కూర్చోండి. బీ విత్ ద బ్రెత్. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆలోచనలు పట్టించుకోకండి. ఆలోచన రావడం సహజం, దాంతో పోట్లాడకండి. కూల్గా శ్వాసధార ధ్యాసధార. ఎంత భాగ్యం! ఈరోజు మహావతార్ బాబాజీ హృదయంతో అనుసంధానమై ధ్యానం చేస్తున్నాం. ఈ భూమి మీద ప్రేమ సుగంధాన్ని ఈ యుగంలో ప్రవహింపజేసి మానవుడి యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు సాధన ద్వారా అని తెలియచెప్పిన పరమ యోగులతో కలిసి ధ్యానం చేస్తున్నాం. ఎంత భాగ్యం ఈ వనం, ఎంత భాగ్యం ఈ రోజు. తపోవనంలో తపిస్తున్నాం. శ్వాస, ధ్యాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనసు శూన్యమైతేనే మహా అవతార్తో అనుసంధానం అయ్యేది. అప్పుడే బాబా పలుకులు అర్థం చేసుకోగలం. ఎవరు కళ్ళు తెరవద్దు. విశ్వరూపాయ ధీమహి తన్నో బాబాజీ ప్రచోదయాత్. ఓం మహాదేవాయ విద్మహి
विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे 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 विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ
महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ महादेवाय विद्महे विश्वरूपाय धीमहि तन्नो बाबाजी प्रचोदयात्। ॐ శ్వాసధార ధ్యాసధార महादेवाय మహాశక్తి ప్రవాహంలో అర్గిడ్డం. विश्वरूपाय धीमहि మనం ప్రేమతో ఉండని కాలం తప్ప మిగతా ఏ కాలము ఎప్పటికీ వృధా పోదు. ఓం మహాదేవాయ ఒక్కసారి దిగజారితే ఎంతో ఉన్నతమైన పవిత్ర పర్వతాలకు ఎగబాగుతున్నామని భావిస్తూ పోవాలి. ఒక్కసారి దిగజారితే ఎంతో ఉన్నతమైన పవిత్రమైన పర్వతాలు ఎగబాగుతున్నట్లు భావిస్తూ పోవాలి. ఎవరైతే దివ్య జ్ఞానం ప్రకాశం పొంది ఉంటారో వారి ఆధ్యాత్మిక తప్పిదాలను దూషిస్తూ తీర్మానిస్తూ ఉంటారో అది మీ జీవితాన్ని ఎన్నో రెట్ల దోషాలను పెంచుతుంది. ఎక్కడ పోరాటం ఉంటుందో అక్కడ శాంతి ఉండజాలదు అంటారు బాబాజీ. శాంతి కావాలంటే పోరాటం వదిలేయాలి, ఇతరులను దూషించడం మానేయాలి. ఇదే బాబాజీ సందేశం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, వారి యొక్క ప్రేమ అమృతాన్ని తాకుదాం, మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. బీ విత్ ద బ్రెత్.
అందరినీ నిస్వార్థ విధానంలో సేవించండి. నా బిడ్డ, ఈ ప్రియతమ ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం. ఏ రూపంలోనైనా మరి ఏ మార్గంలోనైనా ఇతరులకు సాధ్యమైన అన్ని విధాలుగా సహకరించండి. ఆనందాన్ని ఎంచుకోవడానికి, అంతరంగంలోని జ్ఞానోదయాన్ని జాగృతపరచడానికి, దివ్యమైన జీవితం ఎంచుకోవడానికి, బ్రహ్మానందంగా ఉండడానికి ఆచరించండి. మరియు ప్రతిరోజు కరుణ యొక్క యాదృచ్ఛికమైన చర్యగా పరిణమించండి. గురువు యొక్క వాస్తవమైన స్వభావం ఇదే. అందరినీ నిస్వార్థ విధానములో సేవించండి. నా బిడ్డ, ఈ ప్రియమైన ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం. నా బిడ్డ, ఈ ప్రియమైన ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం. కరుణ యొక్క యాదృచ్ఛికమైన చర్యగా పరిణమించండి. గురువు యొక్క వాస్తవమైన స్వభావం ఇదే. అంటారు బాబాజీ. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. బాబాజీతో కలిసి అనంత లోకాలలో విహరిస్తున్నాం. దివ్య కాంతి తరంగాలు పొందుతున్నాం. వారి యొక్క ప్రేమామృతాన్ని తాగుతున్నాం. మనల్ని ఒక దివ్య చైతన్యమూర్తిగా వారు నిర్మిస్తున్నారు. శ్వాసధార, ధ్యాసధార. ఎవరు కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస, నిశ్వాస.
ఎవరైతే బాబాజీని ప్రేమతో, భక్తితో, వినమ్రతతో స్మరిస్తారో వారికి వెంటనే ఆశీర్వాదం లభిస్తుంది. నేను ఇక్కడ ప్రస్తుతంలో ఉన్నాను. నేను ప్రస్తుతం. నేనే ప్రస్తుతం. నేను అనివార్యమైన మరియు అవిరామమైన ప్రస్తుతాన్ని. కాలం ద్వారా శ్వాసించి మరియు దాని ఉనికి ద్వారా అన్ని కోరికలను మాయించేసేది నేనే. మనసు యొక్క శీతలత్వాన్ని వేడెక్కించే ఆనంద నిత్య సూర్యుడును నేనే. ఇక్కడే ఉన్నాను. అందువలనే నా బిడ్డలు నాకు సహకరిస్తారు. బిడ్డలారా, మీరు ఎంత ఎక్కువ ఎరుకుతో ఉంటే అంత ఎక్కువ వినమ్రత ప్రకాశిస్తుంది. బోధన మంచి గుర్తింపునిస్తుంది. బోధకుడి యొక్క పవిత్ర పాత్ర ద్వారా ప్రవహించేది మరియు బహిరంగమయ్యేది అంతా పరిశుద్ధమైన ప్రాణ ప్రేమే. అది పరిశుద్ధమైన జీవశక్తి మరియు దైవిక ప్రేమ.
ప్రేమ మరియు ప్రేమ వాటన్నింటిలో అత్యుత్తమమైన సిద్ధి. దైవంగా మరియు బుద్ధ లక్షణముల నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లుగా మీరందరూ ఒకరిని ఒకరు ప్రేమించగలిగినట్లయితే అప్పుడు ముందుకు వెళ్ళండి. మీ సిద్ధిని ప్రపంచానికి అరిచి చెప్పండి, మీ ప్రేమ సిద్ధిని. మీ శరీరాన్ని గాల్లో తేల్చడం, వస్తువులను సృష్టించడం లేదా శరీరానికి బాహ్యమైన అనుభవాల ద్వారా ఇతరులను మెప్పించాలని ప్రయత్నిస్తే గనుక నేను మీకు చెబుతున్నాను, నా బిడ్డలారా, మంచిది కాదు. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి. ప్రేమే అత్యుత్తమమైన సిద్ధి.
समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेशा एकं सर्वं चित्तमानन्दपूर्णम् నేర్పుతో సంభాళించటం, తిరస్కరణ మరియు ప్రత్యేకత అనేవి కేవలం మనసు యొక్క మలిన విధానానికి మార్గాలు మాత్రమే. నేను నీ కోసం ఉంచిన దాన్ని స్వీకరించు. ఒక బహుమతి ఉంటుంది. ప్రస్తుతం అనేదే ఆ బహుమతి. ప్రస్తుతం అనేది కేవలం ఉంది. ఈ సత్యం అని తెలుసుకోండి. గురువే హరి, పాపాన్ని తొలగించేవాడని, మరి దాని యొక్క భావన తొలగించేవాడని నేనే. బాధ్యతాయుతంగా ఉండండి. తప్పులను పాఠాలుగా వాడుకోండి. దైవం నుంచి మరల్చకండి. ఒక్క క్షణం కూడా, క్షణంలోని స్వల్ప భాగం కూడా దైవం నుంచి మీ దృష్టిని మరల్చకండి. శ్వాసించండి, భుజించండి, ప్రవర్తించండి, చెయ్యండి, మాట్లాడండి, దైవత్వాన్ని జీవించండి. అన్ని సమయాలలో, అన్ని వేళలో గుర్తుంచుకోండి, నేనే హరి.
దివ్య మకరందం, అమృతం నిర్మలమైన హృదయం ఉన్నవారికే అందిస్తుంది. ప్రపంచవ్యాప్త గుర్తింపు అవసరం లేకుండా ప్రేమకు హృదయ ప్రపంచపు గుర్తింపు మాత్రమే ఇవ్వబడుతుంది. కీర్తి అంతా దైవానికి ఇచ్చివేయబడుతుంది. జీవితం పట్ల శ్రద్ధ గలవారు, ఇచ్చేవారు, నృత్యం చేసేవారు, తమ ప్రేమను పంచుకునే వారి నుంచి అమృతం ప్రసరిస్తుంది. నేను పంచుకోవడం అన్నాను, అమ్ముకోవడం కాదు. ఇది సరళమైన జ్ఞాపిక. అందరినీ నిస్వార్థ విధానములో సేవించండి. నా బిడ్డ, ఈ ప్రియతమ ప్రపంచానికి ఇప్పుడు మీ అందరి నుంచి ఇది అవసరం. ఏ రూపంలోనైనా, మరి ఏ మార్గంలోనైనా ఇతరులకు సాధ్యమైన అన్ని విధాలుగా సహకరించండి. ప్రతి గురువు తన శిష్యుడిలో విశాలమైన విశ్వాన్ని, ఆ అంతర్గత అధిపతిని ఆశీర్వదించును. ప్రతి గురువు ఆ శిష్యుడి యొక్క హృదయంలో ఒక గురువు జీవిస్తున్నాడని గుర్తించాలి. ఇదెంత మధురమో, ఇదెంత అద్భుతమో. అదితి అంత పవిత్రమైనది. ధ్యాసధార. ఎవరో కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు అద్భుతమైన బాబాజీతో అనుసంధానమయ్యాం. వారి హృదయంతో అనుసంధానమై దివ్య కాంతి ప్రేమను పొందుతున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే.
एकं सर्वं चित्तमानन्दपूर्णम् బిడ్డలారా, మీరు అద్వైతం, ద్వైతం కాని దానిపైనే ఎల్లప్పుడూ కేంద్రీకరించండి. దానికి జపం, మంత్రం యొక్క పునశ్చరణ మనసును ఐకమత్యంలో కేంద్రీకరించబడినదిగా మరియు ఏకతపై కేంద్రీకృతమైనదిగా ఉంచుతుంది. ఏ విపరీతాలు ప్రత్యక్షం అవ్వకుండా ఆగ్రహం లేదా ఆనందం సమతుల్యతతో ఉంచండి. కేంద్రీకృతులై ఉండండి. ఆ పవిత్ర అతిథి నుంచి ఇతరులకు మార్గదర్శనం చేయండి. ఇతరులను ఆశీర్వదించండి. ఇతరులకు దైవిక శక్తిని ఇవ్వండి. ఆధ్యాత్మిక పోటీని విడిచిపెట్టండి. బిడ్డలారా, కేవలం ఒక బోధకుడు మాత్రమే లేడు. కేవలం ఒక గురువు మాత్రమే ఉన్నాడు. బిడ్డలారా, ఆధ్యాత్మిక పోటీని విడిచిపెట్టండి. కేవలం ఒక బోధకుడు మాత్రమే లేడు. అయినా గాని కేవలం ఒక గురువు మాత్రమే ఉన్నాడు. ఆ గురువే మహామాయ యొక్క అంధకారాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగించే శక్తి. బిడ్డలారా, పవిత్రమైన జ్ఞానం దాని పవిత్ర సమయంలో పంచుకోబడాలని విశ్వసించండి. ఎల్లప్పుడూ పంచుకోబడాలి. ఎవ్వరు నా స్వంత దారులు కాదు. బిడ్డలారా, ఎల్లప్పుడూ పంచుకోబడాలి. ఎవ్వరు సొంతం కాదు నాకు. బిడ్డలారా, భగవంతుని యొక్క సొంత దారులు ఎవరూ కాదు. పోటీ పడడం ఆపండి. జ్ఞానోదయానికి ఎటువంటి పోటీలు లేవు. విశ్వనియమాలు మాత్రమే ఉన్నాయి. బిడ్డలారా, పోటీ పడడం ఆపండి. ఎవరు నా స్వంత దారులు కాదు. బిడ్డలారా, మీరు ఎంత ఎక్కువ ఎరుకతో ఉంటే
బోధన అంత ఎక్కువ వినమ్రత ప్రకాశిస్తుంది. బోధన మంచి గుర్తింపు సంభవిస్తుంది. బోధకుడి ద్వారా ప్రవహించేది మరియు బహిరంగమయ్యేది అంత పరిశుద్ధమైన ప్రాణ ప్రేమే, పరిశుద్ధమైన జీవశక్తి. అదే దైవిక ప్రేమ. అందరూ ధ్యానం చేయడం కొనసాగించాలి. ధ్యానం చేయడం, ధ్యానం చేయడం మరియు ధ్యానం చేయడం, శ్వాసించడం, శ్వాసించటం మరియు శ్వాసించటం, ప్రేమించటం, ప్రేమించటం మరియు ప్రేమించటం, సుఖం మరియు దుఃఖం పట్ల పునీతమైన ఉపేక్ష, సమతుల్యతలుగా మరియు కేంద్రీకృతులుగా ఉండండి నా బిడ్డలారా. ఎందుకంటే ఈ గొప్ప పనికి ఈ లక్షణాలు అవసరమవుతాయి. గుర్తుందా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఒక్కటే అంటున్నారు బాబాజీ నాగరాజ్. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే, ఎవరో కళ్ళు తెరవద్దు. చక్కటి ధ్యాన స్థితిలో ధ్యానం చేశాం. దివ్య ధ్యానామృతాన్ని పూర్తి చేసుకున్నాం. శ్వాసధార, ధ్యాసధార ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. ఆఖరి 3 నిమిషాలు అద్భుతమైన ధ్యానం చేశాం. చక్కగా మనలా మనం తిరిగి మన జీవితంలోకి వచ్చేద్దాం. బాబాజీతో అనుసంధానమై దివ్య ధ్యానం చేశాం. మరి బాబాజీకి, వారితో ఉన్న శిష్యులకి, వారి ఆత్మ సహచరులకి అందరికీ వందనాలు చెప్తూ మంగళం చేద్దాం. అద్భుతమైన మంగళం మృదంగాలతో బాబాజీని థ్యాంక్స్ చెప్పుకుందాం. హృదయం నుంచి బాబాజీతో అనుసంధానం అవుదాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 3 నిమిషాలు, లాస్ట్ 3 minutes. ఉచ్ఛ్వాస నిశ్వాస అద్భుతమైన వనంలో బాబాజీతో అనుసంధానమై దివ్య ధ్యాన అమృతాన్ని పొందాం. దివ్య సుగంధాన్ని పొందాం. హృదయమంతా ప్రేమ అమృతాన్ని నింపుకున్నాం.
చైతన్యం అంతా దివ్య తత్వంలో పెట్టుకున్నాం. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఆఖరి 2 నిమిషాలు అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. ఆఖరి 2 నిమిషాలు కృతజ్ఞతతో అంజలి ఘటిస్తున్నాం, మంగళం చెప్తున్నాం. ప్రతి అణువుకి, ప్రతి పరమాణువుకి, ఈ వనంలో ఉన్న బాబాజీతో ఉన్న ప్రతి ఒక్క ఋషికి, మహర్షికి వందనాలు చెప్తున్నాం. అద్భుతంగా ప్రతి చెట్టుని పలకరిస్తున్నాం, ప్రతి చైతన్యాన్ని స్పర్శిస్తున్నాం, గాలిలో విహరిస్తున్నాం, కాంతితో ఆనందిస్తున్నాం, తుల్లుతున్నాం, ఆడుతున్నాం. మన ప్రేమ హృదయాన్ని విపార్చితం చేసి అక్కడ ఉన్న కాంతి తరంగాలు విశ్వమంతా ప్రవహింపజేస్తున్నాం.
ఆఖరి ఒక్క నిమిషం శ్వాసధార ధ్యాసధార మంగళహారతి ఇస్తున్నాం బాబాజీకి హృదయం నుంచి అద్భుతంగా మన హృదయ కాంతితో. ఆఖరి 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకోండి. ఫ్రెండ్స్, అద్భుతమైన ధ్యానం చేసి దివ్య అమృతాన్ని పొంది హృదయాలను విప్పార్చితం చేసుకున్నాం. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటికి రండి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పలు కొడదాం ధ్యానానికి, ఈ అమృతమూర్తులందరికీ. ఇంతసేపు మనతో ధ్యానం చేసిన బాబాజీకి, వారి మిత్రులకి, వారి యొక్క బృందానికి, వారి శిష్యులకి, ప్రశిష్యులకి అందరికీ, ఇక్కడ ధ్యానం చేసిన ఈ తపోవనంలో ధ్యానం చేసిన ప్రతి ఒక్క గురువులకి ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, పాదపద్మాలకు నమస్కరిస్తూ, వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి గురువైన బ్రహ్మర్షి పితామ పత్రి గారికి థ్యాంక్ యూ చెప్దాం. వేదానంద బాబాజీకి థ్యాంక్ యూ చెప్దాం. థ్యాంక్ యూ. మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. అద్భుతంగా ధ్యానం చేశాం ఈరోజు. బాబాజీతో అనుసంధానమై హృదయాలు ఓపెన్ చేసుకొని బాబాజీ యొక్క మధుర సందేశాలన్నీ మన ఆత్మక్షేత్రంలో లిఖించుకున్నాం. ఈ సందేశాలు మీ హృదయం నుంచి విశ్వంలోకి ప్రసరించుగాక. బాబాజీ చెప్పిన ప్రతి వాక్కు నేను మీకు అందించాను. సో ఫ్రెండ్స్, ఇక మన జీవితం ఒక బాబాజీ నాగరాజులా మారడమే. మనమే బాబాజీ నాగరాజుగా మారి విశ్వంలో పని చేయాలి. ఈ విశ్వానికి మన సేవలు అందించాలి, మన ప్రేమను అందించాలి, మన దివ్యామృతాన్ని అందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.